మనం సహజంగా లీగ్ మ్యాచ్లు చూసాం. లీగ్ మ్యాచ్ అంటే 2 రాష్ట్రాల మధ్యలో, 2 ఊర్ల మధ్యలో గ్రూపులు, జట్లు, టీములు అంటాం. వాటి ఏదో కప్పు పేరు మీదనో, స్పోర్ట్స్ పేరు మీద జరిగేటువంటి లీగ్ మ్యాచ్లు చూస్తాం. లేదా ఫ్రెండ్లీ మ్యాచ్లు చూస్తాం. సహజంగా ఫ్రెండ్లీ మ్యాచ్ అంటే ఏదో ఫండ్ రైజింగ్ కోసం అట్లాంటి సందర్భంగా సినిమా స్టార్లు ఆడడం కానీ, ఒక రాజకీయ పార్టీలు లేదా అసెంబ్లీలో ప్రతిపక్షం, అధికార పక్షం కలిపి ఆడడం, ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ అంటాం. ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ మ్యాచ్ అనేది చూసాం. తెలంగాణ ప్రజలు ఫ్యామిలీ మ్యాచ్ అని చూశారు. నిన్న మెస్సీతో ఆడిన మ్యాచ్ ఫ్యామిలీ మ్యాచ్లా ఉంది, కానీ ఇది వాళ్ళు చెప్పినట్లు ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే కాదు. ఇది ప్రైవేటు ఈవెంట్ ఆర్గనైజేషన్ చెప్తున్నప్పటికీ స్వయంగా తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా పోస్టులో స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పోస్ట్ చేశాడు. ఏమని? మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మెస్సీ గారికి కృతజ్ఞతలు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఎండార్స్ చేస్తున్నారు. వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి మెస్సీ వచ్చాడు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆడించిన ఆటనా, మ్యాచ్నా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వీటికి ఆట ప్రాక్టీస్ చేయడానికి నిన్నగాక మొన్న ఒక కాలేజీకి వెళ్ళి, ఒక ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి వాళ్ళతోటి కొంచెం బూస్టప్ కోసం ఆడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వాటికి వెళ్ళినప్పుడు కానీ ప్రాక్టీస్ కోసం ఆయన స్టేడియము రిపేర్ చేయడానికి తాత్కాలిక స్టేడియం ఏదో ఫుట్బాల్ మ్యాచ్ గ్రౌండ్ ఏదో ప్రిపేర్ చేయించుకున్నారని తెలుస్తుంది. వాటికి కానీ ఆ స్పోర్ట్స్ మొత్తానికి అయినటువంటి ఖర్చు ఎవరిస్తున్నారు? ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇస్తున్నారా? ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారా? ప్రైవేట్ చేస్తే ప్రభుత్వం ఎందుకు ఎండార్స్ చేస్తుంది ఈ ఈవెంట్ని? ప్రభుత్వం తన భుజాల మీద వేసుకొని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ పాలనని సుమారు ఒక 30-40 రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు పాలనను పక్కకు పెట్టి ఈ స్పోర్ట్స్ని ఎందుకు ప్రాక్టీస్ చేస్తూ ఆ ప్రజా పాలనని ఇక్కడ ఒకవైపు గురుకులాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంది, రైతులు సమస్యలతో ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా పాలనను పక్కకు పెట్టి ఎందుకు ప్రభుత్వ యొక్క విలువైన సమయాన్ని ఆయన ప్రాక్టీస్, వ్యక్తిగతమైనటువంటి ఏం ఫాంటసీ అంటే నేను ఒక వరల్డ్ స్టారు తోటి నేను ఫుట్బాల్ ఆడానని ఒక ఫాంటసీని సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికే, ఆయన కోరికలు నెరవేర్చుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుంటున్నాడని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎవరికైనా ఉంటుంది సహజంగా. మనకు ఎవరో ఎందుకు స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఏమని చెప్పారు? నాకు సీఎం కావాలన్న కోరికతో అయ్యాను, కేసీఆర్ గారిని పదవిని దింపడానికి నేను ప్రయత్నం చేశాను, ఆ గోల్గా పనిచేశాను అన్నాడే కానీ ప్రజల సమస్యలు తీర్చడానికో తెలంగాణ హక్కులను పరిరక్షించడానికో అనలే. అంటే ఆయన ఈ ఫాంటసీలు తీర్చుకోవడానికి రాజకీయాన్ని, ఈ తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకున్నాడని దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే నిన్న జరిగిన యావత్తు ఆట మొత్తం కూడా అంతా కూడా తానే వన్ మ్యాన్ షో అయ్యి తాను ఒక యాంకర్గా బిహేవియర్ చేశాడు. తనకు ఒక బౌన్సర్గా, మెస్సీకి బౌన్సర్గా ట్రీట్ చేసినట్టు విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరిని దగ్గర రానిస్తలేడు, ఎవరిని ముట్టుకోనిస్తలేడు, ఎవరిని సెల్ఫీని తీస్తలేడు, చేతులు పెట్టి హెచ్చరిస్తున్నాడు, కనుసైగలు చేసి దూరం పంపిస్తున్నాడు. ఇవన్నీ ఒక అయితే పాపం ఒక కుమారుడు, మరి ఆయన అల్లు అర్జున్ కొడుకు అంటున్నారు కానీ కాదది ఆయన జయధీర్ యొక్క కొడుకని తెలుస్తూ ఉంది. అంటే జానారెడ్డి గారి మనవడు, మన తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడిగా చేసి తెలంగాణ హక్కుల కోసం ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు. ఆయన మడవన్ని నెట్టేశాడు, సెల్ఫీ కూడా దిగనేయకుండా కసిరిచ్చాడని కూడా విజువల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మనం కనుక ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టి కారు కొన్నప్పుడు, ఓ 20-30 వేలు పెట్టి సెల్ ఫోన్ కొన్నప్పుడు ఎవరిని ముట్టుకొని ఏం చూసావా? అలాగా ఆ మెస్సీని ఒక 100 కోట్లు పెట్టి తయారు చేసుకొచ్చుకున్న మెస్సీని ఎవరిని ముట్టుకోనియకుండా, ఎవరిని వాడుకోకుండా, ఎవరిని సెల్ఫీలు తీయకుండా ఒక బౌన్సర్లా పనిచేశాడు. టోటల్గా నిన్న అంతా కూడా వన్ మ్యాన్ షో అయింది. చివరికి రాహుల్ గాంధీని గారు కూడా కేవలం ఒక గ్రూప్ ఫోటోకి పనికొచ్చాడు, కానీ ఆయన ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు అంటే సమాన హోదా ఉంటుంది, ప్రధానమంత్రితో హోదా ఉంటుంది, సెక్యూరిటీ అలా ఉంటున్నా నిన్న డమ్మీగానే అయిపోయాడు. వన్ మ్యాన్ షో మొత్తం కూడా రేవంత్ రెడ్డి వైపు తిప్పుకున్నాడు. ఆయన వ్యక్తిగత ఇష్టం తిప్పుకోవచ్చు, కానీ దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది ఇదనేది ఒక ప్రశ్న. రెండవది, సింగరేణి వాళ్ళు ఎందుకు వీళ్ళు స్పాన్సర్షిప్ ఇవ్వాల్సి వచ్చింది? సింగరేణి కార్మికుల సంక్షేమంగా ఉండాల్సిన నిధులు ఎందుకు స్పాన్సర్షిప్ ఇచ్చింది? స్పాన్సర్షిప్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మొత్తం కూడా నిన్న జరిగినట్టు మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కి ప్రధాన ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఇది ప్రైవేట్ ఈవెంటా ప్రభుత్వ ఈవెంటా అనేది ఒక సమాధానం చెప్పాలి.
రెండవది, ఇది ఒకవేళ ప్రైవేట్ ఈవెంట్ అయితే ప్రభుత్వం ఎందుకు ఎండార్స్ చేస్తూ తన భుజస్కంధాల మీద వేసుకొని యావత్ యంత్రాంగం, యావత్ బడ్జెట్ అంతా కూడా ఖర్చు ఎందుకు పెట్టిన సమాధానం చెప్పాలి. వీటికి సంబంధించినటువంటి ఖర్చు అంతా ఎంత అయింది, క్యాబినెట్ నిర్ణయం జరిగిందా లేదా, అప్రూవల్స్ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి ఫండ్ అడ్జస్ట్మెంట్ చేశారు, దానికి పర్మిషన్ ఎవరిచ్చారు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, అసలు ఈ ఈవెంట్ వల్ల ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఏం బ్రాండ్ ఇమేజ్ అయింది. మనం చూసి అందాల పోటీలో విషయంలో ఎంత బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయిందో మనం చూసాం. మన దేశ పరువు ఏ విధంగా పోయిందో చూసాం. మరి ఈ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్ వల్ల ఏం ఒరిగిందని చెప్తున్నాను. మెస్సీ వచ్చి నా బహుజన దళిత జట్టు పిల్లలు వచ్చారు ఆడడానికి, వాళ్ళకేమైనా ఫండ్ రేజ్ చేసి ఇచ్చాడా, వాళ్ళకేమైనా ఫుట్బాల్ ఆట మెలకువలు నేర్పాడా, పోనీ ఏమైనా గైడ్ లైన్ మాన్యువల్ ఏమైనా ఇచ్చాడా అంటే ఏది లేదు. మెస్సీ ఈవెంట్స్ జెర్సీ డ్రెస్ కోడ్ కూడా వేసుకోకుండా గ్రౌండ్లో ఆయన ఆడిన తీరు చూశాం. ఇదంతా కూడా బూడిదలో పోసి పన్నీర్ అయింది. ఈ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే రాబోయేటువంటి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు అనేది గ్రహించాలి.